హలో ఫ్రెండ్స్, ఎప్పుడు పెసరట్టే కాకుండా పెసర పునుకుల్లాగా వేసుకుందామని ఈ పెసరపప్పు నానబెట్టి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అన్నీ వేసి రుబ్బుకొని ఉంచుకున్నాను. కరివేపాకు కొంచెం కలుపుకుందాం. ఆయిల్ హీట్ పెట్టి కొంచెం ఒక్కొక్కటి పకోడీలాగా వేసుకోవడమే. ఈ పెసరపప్పులోని ఇదంతా అయిపోయాక కొంచెం బియ్యం పిండి కూడా వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇలాగా స్మాల్గా రౌండ్గా ఇలాగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బరకగా వేసుకుంటే మనకి నవిలినప్పుడు బాగా ఉంటుంది. ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా, ఇలా తిప్పుకున్నాం. ఓకేనా, ఇలా వేగితే చాలా సరిపోతుంది. ఫైనల్లీ రెడీ అయిపోయాయి పెసర పునుకులు. క్రిస్పీగా ఉన్నాయి కదా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.